ఒక వ్యక్తి చాలా నిజాయితీగా ఉండకూడదు. నేరుగా పెరిగే చెట్లు ముందు కోసి వేయబడతాయి. ఏ పనిని మొదలు పెట్టే ముందు నేను ఎందుకు చేస్తున్నాను, ఫలితమేంటి, నాకిది సాధ్యమవుతుందా అనుకునేవాడు విజయం సాధిస్తాడు. పని మొదలు పెట్టాక వైఫల్యం భయపడి వదలకండి. విజయమే మీ దారిలో వస్తుంది. ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోండి. అన్నీ మీరే చేసి నేర్చుకోలేరు. ఆలస్యంగా ఉన్నవారికి నేటి లేదు, రేపు లేదు. పుట్టినతో కాదు, చేసిన పనుల వల్లే మనిషి గొప్పవాడవుతాడు. యువకుల శక్తి, స్త్రీ సౌందర్యం, ఇవి విశ్వంలో గొప్ప శక్తులు. భయం దగ్గర పడేలోపు దానిపై దాడి చేయాలి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అవి మీను నాశనం చేయవచ్చు. ఇతరులపై ఎక్కువ ఆధారపడితే మీరు విజయాన్ని పొందలేరు. విద్యే మీకు నిజమైన స్నేహితుడు. అది మీకు ఎక్కడైనా గౌరవం తెస్తుంది. పనిలో ఉద్యోగిని, కష్టంలో బంధువుల్ని, ప్రమాదంలో స్నేహితుడిని, విపత్తులో భార్యను పరీక్షించాలి. కాలం గడుస్తూ ఉండగా మూర్ఖుడు కూడా జ్ఞాని అవుతాడు. అతిగా బంధం పెడితే భయం, బాధ తప్పవు. ప్రతి స్నేహానికి ఏదో స్వార్థం ఉంటుంది. నిస్వార్థ స్నేహం అరుదైనది. కష్టం వచ్చినప్పుడు ఆత్మస్థైర్యంగా ఉండగలవాడే నిజమైన బలవంతుడు. సమయం సరైనది, వ్యక్తులు సరైనవారు, చర్య సరైనదైతే విజయం ఖచ్చితం. ఏదైనా అతిగా ఉంటే అది మంచిది కాదు. బంధం, ఆస్తి, గర్వం అయినా. ఆరోగ్యం, ధనం, విద్య, ఇవన్నీ జీవితాంతం మిత్రులుగా ఉండాలి. లక్ష్యం లేకపోతే విజయం సాధ్యం కాదు.